స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, అత్యంత ప్రేమ స్వరూపి, ప్రియ పరలోకపు తండ్రి, సరస్వతికి ఆధార సంభూతుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడ గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామనికి వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పయోమయ్యన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయగల మా తండ్రి, నశించిపోచిన మమ్మల్ని వెతికి రక్షించుకుని నాయనా నా ప్రభా మా పాపములు క్షమించి నాయనా నీ యొక్క పరిశుద్ధ జనాంగంలో మమ్మల్ని కూడా ప్రభు చేర్చుకున్న దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి నా ప్రభా, నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించుకున్నావు. నీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. మేము బ్రతికినంత కాలం నా ప్రభా, మేము పొందుకున్న రక్షణ ప్రభా, మేము నా తండ్రి దాన్ని పోగొట్టుకొనకుండా నా ప్రభా మేము బ్రతికినంత కాలం నీకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా జీవించగలటం నీ కృపస్థలు మాకు దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. సహాయం దయచ్చే నా తండ్రి స్తోత్రాలు. నాయన మరి దినము ఉదయం నుంచి ఇంతవరకు నీ కృపగలస్తుంది భద్రపరుచుకున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, ఈ యొక్క సోమవారం దినం సాయంకాల సమయంలో ఇటు రీతిగా నీ మందిరంలో కూడి నేను ప్రార్థించుటకు, నేను గణపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన నీ కృపనిచ్చి నడిపించినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా, నీ ఆత్మని ఇక్కడ సంచరింప చేయమని ప్రార్థిస్తున్నాను. నాయకుడికి నా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులు నడిపించమని నీ సంధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయను ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే ప్రధాన యాజకుడిగా నాయన ఈ యొక్క కూడికి ప్రభు అధ్యక్షుడిగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభలు పొందుకోమని, క్రమంగా మర్యాదగా జరిగించి మీరే మహిమ పొందుకోమని మా ప్రియ ప్రభును రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంత్రం కాల సమయంలో ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా చిన్న పాటతో ప్రారంభించుకుందాము. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే, నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే, నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా, ఇంత ప్రేమ యేసయ్యా, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, గాలి మేడ నీడ చెదరి కృంగిపోయే నామది, గాలి మేడ నీడ చెదరి కృంగిపోయే నామది, సంధ్య వేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో దరికి చేరి దారి చూపి ధైర్య
బలపరచినావయా, తోడు నీవే యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, నీకై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. మధురమైన ప్రేమలోన విలువ కలిగే సిలువకు, మధురమైన ప్రేమలోన విలువ కలిగే సిలువకు, సిలుగా నేను నిన్ను చేర నీదు రూపు కలిగెను, శ్రేష్టమైన స్వాస్యమందు నన్ను నిలిపినావయా, నిలిపినావు యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. తర్వాత రెండవ పాటగా మన సియోను గీతాల నుంచి మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా అనే పాట పాడుకుందాము. మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గొర్రెలెన్నో రమ్మని యేసు రాజుని చేరా నడిపించున్. మందలో చేరని గొర్రెలెన్నో అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్, అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్. వారి నిమిత్తమై శ్రమ పడితి, మరి వారిని వెదకెడి వారెవరు. వారి నిమిత్తమై శ్రమ పడితి, మరి వారిని వెదకెడి వారెవరు. మందలో చేరని గొర్రెలెనో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. రమ్మని యేసు రాజుని చేరా నడిపించును. మందలో చేరని గొర్రెలెనో ప్రకటించని స్థలములు కలవు, చాటించువారు కలరెక్కడా. ప్రకటించని స్థలములు కలవు, చాటించువారు కలరెక్కడా. పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకును లోబడుడి. పిలువబడెడు వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడుడి. మందలో చేరని గొర్రెలెనో
కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై రక్షణతో వెదకెదము రమ్ము ఓ సంగమా రమ్మని యేసు రాజుని చేరా నడిపించును మందలు చేరని గొర్రెలను నాకై పలికెడి నాలుకలు నా వలె నడిచెడి పాదములు నాకై పలికెడి నాలుకలు నా వలె నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు కావలి నాకి నీవిచ్చెదవా నన్ను ప్రేమించెడి హృదయములు కావలి నాకి నీవిచ్చెదవా మందలో చేరని గొర్రెలను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా మందలో చేరని గొర్రెలను రమ్మని యేసు నాదుని చేరా నడిపించును మందలో చేరని గొర్రెలను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తర్వాత పాటగా సోలిపోవలదు మనస సోలిపోవలదు అనే పాట పాడుకుందాము. సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనస సోలిపోవలదు ఇక్కటులు ఈ పందులు నిన్ను చుట్టి ముట్టినను ఇక్కటులు ఈ పందులు నిన్ను చుట్టి ముట్టినను ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషం జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషం సోలిపోవలదు మనస సోలిపోవలదు సోలిపోవలదు మనస సోలిపోవలదు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు వాక్కు ఇచ్చిన దేవుని నీవు
తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దినము కొరకై మనం కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతములు 2 దినవృత్తాంతం 378 పేజీ 78 ఇంకా ముందు ఉంటుంది, ఇంకా కీర్తనలకు ముందు ఉంటుంది. నేను చదువుతున్నాను. 76 376 2 దినవృత్తాంతములు అని ఉంటుంది, రాజుల గ్రంథం తర్వాత. సరే, నేను చదువుతున్నాను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 అధ్యాయము ఎవరంట? అహజ్యా ఎలా ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. 76 ఎక్కడ మన
సారీ, కొంచెం డిస్టర్బెన్స్ అయింది, సారీ చెప్తున్నా, ఏమనుకోకండి. సరే, వాక్యంలోకి వెళ్దాం. అయితే 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే అహజ్యా అనే ఆయన ఎవరంటే యూదా రాజు అహజ్యా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినములలో మరి ఆయన మనం చదువుకున్నట్లయితే 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలేను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. అహజ్యా తల్లి పేరు అతల్యా. ఈ అతల్యా ఏం చేసేదంటే తన బిడ్డకి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడచాను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతనిని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చెప్పిన అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు తన కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు కలిగిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయి ఉన్నాడని విని యోధారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహో మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యోధా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారు అతను పట్టుకొని యెహోవా వద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి. కాగా రాజ్యం ఏలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి. దేవుడి కొద్ది వాక్యం దీవించుగాక. చిన్న వాక్యం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దేవాన్ని పరిశుద్ధ నామమునకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దయగల మా తండ్రి నాయన, మరి మేము చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అతల్యా తనకిచ్చిన కుమారుడిని మరి ఏ రీతికైతే పెంచిందో నా ప్రభువా, ఆ యొక్క కొన్ని విషయాలు మరి తల్లుగా బిడ్డలకి మేము ఏ రీతిగా బిడ్డలు మరి పెంచవలెనో నీ వాక్యం ద్వారా మాకు మరి సెలవిమ్మని నీ సందులో ప్రార్థిస్తున్నాం. నా తండ్రి సహాయం దయచే నాయన. నేనైతే బట్టి దాన్ని నా ప్రభువా, నా తండ్రి జ్ఞానం లేని దాన్ని, జ్ఞాపశక్తి లేని దాన్ని ప్రభువా నీ కృప చూపించి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నా ప్రభువా మరి నీ యొక్క వాక్యాన్ని ప్రభు మాకు వివరించమని నాయన, ఈ కూడికిని ఆదరించేంతవరకు అధ్యక్షుని నడిపించమని ఏస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే యూదా మరి ఇశ్రాయేలీలు దావీదు యొక్క సంతానము మరి సొలొమోను తర్వాత ఏమైందంటే 2 విభాగాలుగా విభజింపబడ్డారు. అయితే అందులో యూదా జనాంగము, ఇశ్రాయేలీల జనాంగము, వీళ్ళందరూ కూడా ఎవరి సంతానము? యాకోబు సంతానమే. అయితే మరి ఇది కొన్ని మరి వీళ్ళు ఏమైందంటే ఇశ్రాయేలీలు కొంతమంది ఏమైంది అంటే విగ్రహారాధికులైనప్పుడు, దేవునికి విరోధముగా జీవించినప్పుడు, దేవునికి కోపం వచ్చినప్పుడు మరి యొక్క దేవుని యొక్క కోపం వలన వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరిని కూడా మరి కొన్ని 10 మంది యొక్క కుమారులు వంశోద్ధారకులు 10 వంశాలు ఇశ్రాయేలు అయ్యారు. అయితే ఒక వంశం యోధా మాత్రం ఒక వంశం అయినప్పటికీ దేవుడు ఏంటంటే ఒకటి మాట ఇచ్చాడు. ఎవరికి? దావీదు రాజుకి. నీ తర్వాత మరి నీకు ఒక దీపాన్ని నేను ఎప్పటికీ ఉంచుతాను. అంటే దీపాన్ని ఉంచుతానంటే ఒక రాజుగా ఎవరినొకరిని నిలబెట్టుకుంటా అని దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే తన యొక్క కుమారుల్లో మరి ఒక దావీదు యొక్క వంశంలో మరి దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియాము, ఈ రీతిగా మరి రాజులు ఒకరి తర్వాత ఒకరు పరిపాలిస్తున్న కాలంలో ఒక ఆయన ఎవరంటే ఇప్పుడు ఎవరున్నారండి మరి ఈయన అహజ్యా ఆయన పరిపాలిస్తున్నాడు యోధా జనాంగమని పరిపాలిస్తున్న కాలంలో మరి తన తల్లి ఎటువంటిదంటే
మరి ఒమ్మిని కుమార్తె, ఆమె పేరు అతల్య. అతల్య, ఈ అతల్య ఎవరంటే అహజ్యా తల్లి అతల్య. ఈమె ఎటువంటిదంటే మరి ఇక్కడ చూస్తున్నాడు, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఏమి నేర్పించిందండి? ఇవి దుర్మార్గముగా ప్రవర్తించుట మరి అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చాను కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. ఆహాబు సంతతి వాడు ఇతడు కనుక ఆహాబు సంతానంలో అందరూ కూడా దుర్మార్గంగా ప్రవర్తించారు కనుక దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద ఉండి వాళ్ళని నాశనం చేశాడు. అయితే ఇక్కడ మరి ఈ అతల్య కూడా ఏం చేసిందంటే, తల్లిగా మరి బిడ్డలు మనం ఏం చేయాలి? మన చిన్నపిల్లల కాడించి ఒక క్రమశిక్షణలో మనం పెంచవలసిన వారమై ఉన్నాం. తల్లులుగా బిడ్డలుగా మనం పిల్లల కంటే సరిపోదు, కానీ వాళ్ళు మనకు క్రమశిక్షణలో మనం పెంచవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. తల్లిగా ఫస్ట్ మరి బిడ్డలకి ఒక టీచర్ అంటే ఎవరు? తల్లే. ఎందుకంటే తల్లి పాలిస్తుంది. వాళ్ళని మరి బుడిబుడి నడకలు నడిసే వరకు చక్కగా తల్లి చేతనే ఎక్కువగా తల్లి దగ్గరే ఉంటారు పిల్లలు కదండి. కాబట్టి తల్లి ఒడిలోనే బిడ్డలు అందరూ కూడా ఫస్ట్ అమ్మ, అత్త అని అన్నీ కూడా ఎవరు నేర్పిస్తారు? ఫస్ట్ తల్లే నేర్పిస్తుంది కదా, తల్లే నేర్పిస్తుంది. కాబట్టి బిడ్డలకి కనుక తల్లి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో మనం ఏదైతే నేర్పిస్తామో పిల్లలు మరి పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారో మంచి నడవడి నడుస్తూ ఉంటారు కదా. కనుక మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి బిడ్డల విషయంలో కూడా మనం ఏం చేయాలంటండి, వాడు ఒకవేళ చెప్పిన మాట వినకపోతే వాడు ఏమనండి, వాడు మరి వాళ్ళకి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి కదా. మరి కాబట్టి వాళ్ళు బుద్ధి చెప్పి ఒక సరైన మార్గంలో మనము పెట్టవలసిన బాధ్యత మనకుంది. కనుక తల్లిదండ్రులుగా తల్లిగా ఈమె ఏం చేసిందంటే, మరి దుర్మార్గముగా అంటే ఆమె ఎంత దుర్మార్గుడు కాకపోతే దుర్మార్గం అని రాయించారు ఇక్కడ కదా. కాబట్టి ఆమె చాలా దుర్మార్గురాలు కాబట్టి పుట్టిన కుమారుడు కూడా దుర్మార్గంగా బ్రతకడం నేర్పించింది. అంతేకాకుండా ఆహాబు సంతతి వారి వలన అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. మరి ఆహాబు కూడా ఇశ్రాయేలు రాజు, అతను కూడా తనకు సంతానం ఏ రీతికైతే చెడుగా నడిచిందో మరి యొక్క అహజ్య కూడా ఆ రీతిగా నడిచినట్లుగా చూస్తున్నాం. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై మరి యొక్క అహజ్య తండ్రి చనిపోయిన తర్వాత మరి తనకు ఉన్నటువంటి బంధువులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఆలోచన ఎటువంటి ఆలోచన చెప్పారంట, మరి చెడు ఆలోచనలు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులయ్యి, నాశనం అవటానికి కారకులయ్యి. ఇప్పుడు ఏం చేస్తారండి, చిన్నప్పటి నుంచి మనము ఒక మంచి క్రమము, ఇప్పుడు పొద్దుటే మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలకి క్రైస్తవులు కనుక మరి ఉదయమే లేచిన వెంటనే ఏమంటాం, అమ్మ మరి పొద్దుటే ప్రార్థన చేసుకో అని చెప్తాం కదండి. మరి అంతే కనుక మనము చిన్నపిల్లలప్పుడే ఉదయం లేచి చక్కగా ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ బైబిల్ చదువుకోవడం, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని వాక్యాలు వాళ్ళకి మనం కంఠస్థం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెడ్డు మార్గం నుంచి తప్పి మరి వాళ్ళు తొలుగుతారు, మరి భయపడతారు. అయ్యో మా అమ్మ మరి ఇదిగో దొంగతనం చేయొద్దని చెప్పింది కాబట్టి ఏది కూడా ఎవరిదో ఒక పెన్సిల్ కూడా ముట్టకూడదు అని ఉంటుంది చిన్నప్పటి నుంచే కదా. మరి చిన్నప్పటి నుంచే మరి ఒక స్కూల్కి వెళ్తారనుకోండి పిల్లలు, వాళ్ళకి ఏదైనా ఒక పెన్సిల్ కానీ పెన్న కానీ తెచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేయాలండి, ఎవరి దగ్గర తీసుకొచ్చావో ఇది కాబట్టి నీ రేపొద్దున నీ ఫ్రెండ్కి ఇచ్చేసాయి అని ఆ తల్లి చెప్తే ఆ పిల్లోడు అంటాడు అవును కదా ఇది తప్పు కదా, వాడు వస్తువు మనం తీసుకోకూడదని మరి రెండో రోజు తీసుకెళ్ళి తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు. కానీ కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే ఏం కాదులే మరి ఏం కాదులేరా పర్వాలేదులే ఉంచుకో ఏం కాదని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేసే తల్లులు కూడా ఉంటారు కదండి. ఈ అతల్య ఎటువంటిదంటే చెడుకి మరి చెడు మార్గంలో నడవడానికి సపోర్ట్ చేసింది కదా. అలాగే ఈ దినాల్లో చాలామంది పిల్లల్ని ఏం చేస్తున్నారంటే మరి క్రమంలో పెంచకుండా సరైన మార్గంలో నడపకుండా పిల్లల్ని నడిపించకుండా మరి చెడు మార్గాలను మీ బిడ్డలో తప్పిపోతున్న వాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం. కాబట్టి మరి ఒక చిన్న సామెత మనం తెలుసు మనకి, చిన్నప్పుడు తన కుమారుడు ఏం చేశాడంటే, ఒక కుమారుడు అంటే ఒక తల్లికి ఒక కుమారుడు, అయితే ఆ కుమారుడు ఏం చేశాడంటే చిన్నప్పుడు ప్రక్కన ఒక మరి ఒక తోటకూర దొంగతనం చేసి తీసుకొచ్చినప్పుడు వాడు బాగానే తెచ్చావనేసి మెచ్చుకుంది. అన్యాయంగా దేవుడు ఏమన్నాడు, అన్యాయమైన సొమ్మును మనం తీసుకోకూడదు, అన్యాయంగా ఒక వస్తువును మనం ఆశించకూడదు. కానీ బిడ్డ ఏం చేశాడంటే తెచ్చాడు, తెలియక తెచ్చాడు అనుకోండి, తల్లి ఏం చేయాలి, గద్దించాలి, నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసావు, ఇది తప్పు అని చెప్తే ఆ చిన్నప్పుడే ఆ బిడ్డ ఏం చేస్తాడు, తప్పు కదా అని తెలుసుకుని క్రమమైన నడవడి నడుస్తాడు. కాబట్టి తల్లి గద్దించకపోవడం వల్ల ఏమైందంటే మా అమ్మ ఏమనలేదు కదా, మంచిగా ఈరోజు కూర వండింది కదా అని చెప్పి రెండో రోజు ఏం చేస్తాడండి
ఇంకోటి ఈ రీతిగా చిన్న దొంగతనం వెళ్ళిపోయి పెద్ద దొంగతనాలకి చేయటం మరి చూస్తున్నాం. ఈ రీతిగానే మా బాబు కూడా ఏం చేశాడు, పెద్దోడైపోయాడు మంచిగా. మరి ఒక రోజున ఏం చేశాడండి, తన దొంగతనాల్లో దొరికేశాడు. పోలీసులు దొరికినప్పుడు ఏం చేశాడంటే జైలు వేస్తారు. జైలు వేస్తే ఏం చేశారండి, మరి ఇక చివరి కోరిక ఏంటి, ఉరిశిక్ష తీస్తామా లేదంటే వాళ్ళ అమ్మని రమ్మన్నాడంట. వాళ్ళ అమ్మ చూడడానికి వెళ్తే వాళ్ళ అమ్మని ఏమన్నాడంట, మరి దగ్గరికి రమ్మని చెప్పి, మరి నువ్వు నన్ను చిన్నప్పుడే కనుక నన్ను మరి గద్దించుంటే ఇది నన్ను జైల్లో ఉండేవాడు కాదు కదా అని చెప్పి ఆమెను ఏదో చేశాడో కొరికాడు ఏదో అని చెప్తూ ఉంటారు, ముక్కు ఏదో కొరికాడంట. కాబట్టి ఏంటంటే పిల్లల్ని మనం ఏం చేయాలండి, క్రమశిక్షణలో పెంచాలి. చిన్నప్పటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు అదే నుంచి మరి తొలగిపోడు కదండి. పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం, ఎందుకంటే బాలుడైనప్పుడు మరి చిన్ననాటి నుంచే మనం సరైన పునాది వేస్తే ఆ బిడ్డలు సరైన రీతిలో క్రమంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కదా. మంచి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మరి ఇష్టానుసారంగా దొంగతనం చేసుకుంటూ మరి త్రాగుతూ ఇప్పుడు చిన్న వయసులో యవనస్తులు కూడా చాలామందిని చూస్తున్నాం. ఎలా ఉంటున్నారండి, తినుము త్రాగు సుఖించులాగా ఇష్టానుసారంగా రోడ్ల వెంబడి తిరుగుతూ పని పాట లేకుండా మరి రౌడీలా తిరుగుతున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. ఎందుకంటే ఆ బిడ్డలు తల్లిదండ్రులు ఏం చేస్తారు, గద్దించక వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు చూసి తల్లిదండ్రుల తర్వాత ఏడుస్తూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మనం ఎంతమందినో చూస్తూ ఉన్నాం. కనుక ఈ తల్లి ఏం చేసిందంటే మరి చెడు నడత దుర్మార్గ ప్రవర్తన నేర్పించింది కనుక మరి అతను బంధువులు కూడా మరి ఏం చేశారంటే వాళ్ళు కూడా ఆలోచన చెప్పారంట. ఎటువంటి ఆలోచనలు అంటే చెడు ఆలోచన చెప్పారు, మంచి మార్గంలో నడవాలని చెప్పలేదు. కనుక మరి ఆ చెప్పే మాటలు బట్టి ఆ యొక్క కుమారుడు ఏమయ్యాడండి, మరి తను కూడా చెడు మార్గంలో నడవడం ద్వారా ఒక మహారాజు ఉండాలంటే ఎలా ఉండాలంటే ప్రజలను ఎలా పరిపాలించాలి, కన్నబిడ్డల వలె పరిపాలించాలి. కానీ ప్రజలకు ఏం చేశాడంటే అప్పట్లో మరి అతను మరి సరైన పరిపాలించకపోయి ఉండవచ్చు. కనుకనే ఏం చేశారు, సరిగైన పరిపాలించకపోవడం ద్వారా మరి ప్రజలకి విరోధం అయ్యి ఉన్నాడు. ఇతను విరోధంగా అయ్యాడు, ఎవరు కూడా ఇష్టపడట్లేదు అతను అంటే. కాబట్టి ఈ తల్లి చెప్పిన మాటలు వినడం ద్వారా అతను ఒక దినాన్ని ఏమయ్యాడంటే చివరికి చంపేశారు అతన్ని. ఏమయ్యాడండి, చంపబడ్డాడు. ఎందువల్ల చంపబడ్డాడో మరి తన యొక్క జీవితాన్ని మొట్టమొదటిగానే తల్లి అనేది సరైన మార్గంలో మరి నడిపించుంటే ఆ బిడ్డకి తన యొక్క మరణం రాకపోయేది కదా. అయితే చివరికి అతనికి ఇంకా కుమారులు లేరు అతల్యాకి. అయితే ఆ పిల్లోడు చనిపోయిన తర్వాత మరి ఈమె రాణిగా నిలబడింది, రాణిగా పరిపాలించినప్పుడు తను కూడా చివరికి ఆమెను కూడా చంపేశారు. ఎందువల్లంటే ఈమె చేసినటువంటి మరి అవిధేయత కదండి, మరి సరైన ఆలోచన లేక. కాబట్టి ఎవరమైనా సరే బిడ్డలు మనం ఏం చేయాలంటే క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచి పెంచవలసిన బాధ్యత ముఖ్యంగా తల్లికే ఉంటుంది. తల్లి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గరే ఉంటారు కనుక తల్లి యొక్క మాటలు బిడ్డలు ఉంటారు మనం చెప్తే. కాబట్టి మనం పిల్లలకి చెప్పుకోవాల్సిన బాధ్యతగా మనము ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 1:13 చూడండి. సామెతలు 1 ఇక్కడ 8వ చూసినట్లయితే 1:8 నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఈ తల్లి ఏం చేసిందంటే మరి మంచి బిడ్డలకి తల్లి ఏం చెప్తుందంట, మరి తల్లిదండ్రుల మాట వినమని చెప్తుంది. మరి ఆ తల్లిదండ్రుల బోధన త్రోసివేద్దని దేని వాక్యం చెప్తుంది. అయితే మరి ఇంకా అంటుందంటే ఒక తల్లి నా కుమారుడా పాపుడిని ప్రేరేపింపగా ఒప్పకము. పాపులంటే మరి ఇష్టానుసారంగా మరి పాపానికి దోసనని బిడ్డలు ఏం చేస్తారంటే ఆ ఫ్రెండ్షిప్ ద్వారా వాడితో పాటు ఇంకొకడు కూడా మరి జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి వాడు అంటాడు, మరి ఏమంటాడంటే ఇది ఇక్కడ ఏమంటాడంటే చూడు, పాపులు మాతో కూడా రమ్ము. 11వ చూసినట్లయితే మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటికే పొంచి ఉందము, నిర్దేశం ఒకరిని పట్టుకున్నట్టుకు దాగి ఉందము, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనం వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. ఎందుకంటే మరి ఒప్పకము. మరి చాలామంది ఏం చేస్తారు, పిల్లలు చెప్పిన మాట వినకుండా
స్నేహితులు, చెడ్డ స్నేహితులు ఏం చేస్తారంటే ఇలాగా సినిమాలకు రండి, లేకుంటే అక్కడికి వెళదాం, ఆ పని చేద్దాం, ఇలా వెళ్దామని చెప్పేసి మరి చెడు ఆలోచనలు నేర్పిస్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్. యవనస్తుల బిడ్డలు ఇప్పుడు ఎలా ఉంటున్నారండి? మనం ఇప్పుడు చూసినట్లయితే మరి యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక పాపని, చిన్న పాపని, 9 సంవత్సరాల పాపని, 3 అబ్బాయిలు, వాళ్ళు ఎంత ఉన్నారు? వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కదా, వాళ్ళు 10th క్లాస్ పిల్లలు. చూడండి, ఆ అమ్మాయిని మరి అత్యాచారం చేసి చంపేశారంటే మరి ఆ పిల్లలు ఎందుకు అట్లా జరిగింది? ఈ దినాల్లో ముఖ్యంగా మరి ఫోన్ల ద్వారా కూడా జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దినాల్లో ఫోన్ల ద్వారా చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం మానేయాలి తల్లిదండ్రులుగా. చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఏమి కాదు, లేదో బొమ్మలు చూసుకుంటాడులే, లేకపోతే అన్నం తింటలేదు, మరి అందుకని ఆడికి అన్నం తినిపించాలంటే ఫోన్ కావాలి. ఆ ఫోన్ చూస్తాడు చిన్నప్పటి నుంచి, ఆ ఫోన్ కోసమే మరి లేనిది వాడు అన్నం కూడా తినడం. ఆ రీతిగా పెరిగితే పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడండి? ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. ఈ ఫోన్లో ఏమిటంటే అసభ్యకరమైనటువంటివి కూడా ఫోన్లో వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి. మరి ఈ పిల్లలు ఏం చేస్తారంటే అటువంటి చూసి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాపాలు చేస్తూ ఉన్నారు కదండి, పాపానికి బానిసలు అయిపోతున్నారు. కాబట్టి అసలు ఫోన్ల ద్వారానే నిజంగా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి ఈ దినాన్ని. కాబట్టి ముఖ్యంగా మరి పిల్లలకి చిన్న వయసులో నుంచి మనం ఫోన్లు పిల్లలకి ఇవ్వకూడదు, ఆ అలవాటు నుంచి బిడ్డలు తప్పించాలి ముఖ్యంగా. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే తల్లిదండ్రులు అయిన వారికి కంపల్సరీగా ఫోన్లు మాత్రం చిన్నపిల్లల కాడి నుంచి ఇవ్వకూడదు. వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అదే చాలామంది ఏమవుతున్నారంటే మరి ఈ ఫోన్ల ద్వారానే అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు మరి మాట్లాడుకుంటూ మరి తర్వాత ప్రేమలో పడుతూ మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫోన్ వల్లే కదా. ఫోన్ లేకపోతే అసలు ఈ ఇబ్బంది ఉండదు. ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారో కానీ ఈ ఫోన్ ద్వారా ఈ దినాన్ని ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి తల్లులుగా మనం ముఖ్యంగా పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా మనము తప్పించాలి. ఒక అలవాటు ఉన్నప్పటికీ వాళ్ళ బుజ్జగించి మంచి మాటలు చెప్పి ఫోన్కి దూరం చేయడం చాలా మంచి పద్ధతి అది. కాబట్టి ఈ మనము తల్లులుగా పిల్లలకు మనం ఏం చేయాలండి? మంచి అలవాట్లు నేర్పించాలి. మరి మన పరిశుద్ధ గ్రంథం చక్కగా మంచిగా మరి ఈ చదివి పెడితే పిల్లలకి చక్కగా కొన్ని విషయాలు, మంచి విషయాలు పిల్లలు నేర్చుకుంటారు కదా. వాళ్ళు ఏమైనా ఒకవేళ పిల్లలు మారాన్ చేస్తారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? టైంలో ఏ ఆటలు ఆడుకుంటానుకో లేకుంటే వాళ్ళు కన్వర్ట్ చేయాలి. మనం ఆ ఫోన్లు పిల్లలు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని వేరే ఆటల్లోకో లేకుంటే ఏదైనా మరి పాఠం పుస్తకాలు తీసి ఏదైనా కథలు చెప్పడమో వాళ్ళు కన్వర్ట్ చేయాలి. అంతేగాని ఏం చేయను ఊరుకోవట్లేదు కదా అని ఫోన్ ఇస్తే ఏం చేస్తారండి? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దినాన్ని కొంతమంది ఫోన్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మరి కొంతమంది ఆ ఫోన్ ఇవ్వలేదనంటే ఒక ఆమె చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఒక అమ్మాయి అలా ఫోన్ ఇవ్వలేదని ఆమె ఊరేసుకుని చచ్చిపోయింది ఫోన్ తీసుకున్నందుకు. అంటే పిచ్చి, ఈ ఫోన్లకు వల్ల ఏమవుతుందంటే పిచ్చి, చాలా పిచ్చోళ్ళు అయిపోతున్నారు చాలామంది. సుమారు 24 అవర్స్ కూడా మరి ఫోన్తోనే ఉండేవాళ్ళు చాలామందిని చూస్తున్నాం. భవిష్యత్తు కోసం ఆలోచనలు ఉండలేదు, ఎంతసేపు ఫోన్ నొక్కుకోవడమే కదా. కాబట్టి ఈ ఫోన్ ద్వారా చాలా పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కనుక మరి చెడ్డవారితో స్నేహం చేయకూడదు. మరి మంచి దుష్టులతో సహవాసం చేస్తే ఏమవుతుందంట? వాళ్ళు కూడా ఆ యొక్క దుష్ట సహవాసం అంట మంచి నడవడిని చెరుపుననుంది. మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో కూడా మనం కనిపెట్టాలంట. మనము మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో అది కూడా మనము గమనించాలి. ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, సామెత గ్రంథం లాస్ట్ 31 అధ్యాయంలో లాస్ట్నే చూపిస్తాను అక్కడ 27వ వచనం, 31 అధ్యాయము 27వ వచనం, 31 అధ్యాయము 27వ వచనం సామెతలు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏం చేస్తుందంటమ్మాయి? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. మనం ఏం చేయాలంట? మన పిల్లలు చాలామంది యవనస్తుల పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి అబ్బాయిలతోటి. అసలు ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో ఏంటో అని ఆ తల్లి తండ్రులు ఏం చేయాలండి? గమనించాలి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని మనం తెలుసుకోవాలి. వాళ్ళ విషయాలు తెలుసుకోకుండా మనం వదిలేయడం ద్వారా ఏమవుతున్నారంటే అవి మాటలు ఎక్కువైపోయి చివరికి వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు ఒకళ్ళు ఉండలేనట్టుగా అయిపోయి చివరికి విడిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మనం ఎంతమందినో చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి జ్ఞానము గల స్త్రీ అంట
మరి ఆమె తన ఇంటి వారి నడతలను బావుగా కనిపెట్టును. అంటే బిడ్డలు ఉన్నారు, బయటికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో, ఏ పని మీద వెళ్ళినప్పటికీ వాళ్ళని తెలుసుకోవాలంట. మనం తెలుసుకుని మనం కంట్రోల్ చేసుకోవాలి తల్లులుగా కదండి. కాబట్టి ఆ రీతిగా మనము పిల్లల్ని క్రమంలో పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఏమవుతారండి, మరి దారి తప్పకుండా మరి సరైన మార్గంలో వాళ్ళు నడుచుకుంటారు. సరైన మార్గంలో నడుచుకోవాలంటే తల్లులుగా మనం ఏం చేయాలండి, పిల్లలకి ఫోన్లు కూడా దూరపరచాలి. మరి పిల్లలు ఫోన్లో మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడుతున్నారో అది విషయాలు కూడా మనం గమనించాలి. గమనించకపోవడం ద్వారా ఈ దినాన్ని జీవితాలు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు, మగపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు ఎన్నో మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి దినాల్లో మనం ఏం చేయాలంటే అతల్య ఏం చేస్తుందండి, మరి తన కుమారుడికి చెడే నేర్పింది, మంచి ప్రవర్తన మంచిగా నడవడం నేర్పించలేదు కనుక అతను మరి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి చివరికి తను కూడా చనిపోయింది. ఎందువల్ల? తన యొక్క ప్రవర్తన సరిగా లేకపోవడం ద్వారా. అలాగే పిల్లలు కూడా ఈ దినాన్ని తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తారంటే మరి చెడు సహవాసాలకు కానీ వెళ్లకుండా మనము వాళ్ళని ఒక క్రమంలో వాళ్ళని పెంచుకోవాలి. అంతేకాకుండా మరి ఎవరితో మాట్లాడినా ఆ స్నేహితుడు ఎలాంటి వాడు, ఒక స్నేహితుడు ఎలాంటి వాడో తెలియాలంటే వాళ్ళ ఫ్రెండ్ని బట్టి చెప్పొచ్చు అని అంటారు కదా. కాబట్టి మరి మన పిల్లలు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాడో, వాడి క్యారెక్టర్ ఏంటో అది కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ రీతిగా తెలుసుకొని పిల్లల్ని మనం ఒక క్రమశిక్షణలో పెంచుకోవాలి. లేకుంటే పిల్లల జీవితాలు ఇదేనా నాశనం అయిపోతున్నాయి. పిల్లల జీవితాలు నాశనం అయిపోతే తల్లిదండ్రులు మనం ఏం చేస్తున్నామంటే ఏడుస్తూ కూర్చుంటున్నాం కదా. మనం ఏడుస్తూ కూర్చుంటే తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక మనం ముందుగానే మన బిడ్డల విషయంలో మనం ఏం చేయాలండి, మరి ప్రత్యేకంగా వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన కూడా చేయాలి. పిల్లల గురించి ఏం చేయాలండి, ప్రార్థన కూడా చేయాలి. ఎందుకంటే అయ్యో ప్రభువా, నా పిల్లలు మరి స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వారు వెళ్ళి వచ్చే వరకు నీ రక్షణ కాపుదల దయచేయండి. ఒకవేళ మరి ఒక చెడు మార్గంలో వెళతారేమో, మరి చెడు మార్గంలోకి వెళ్లకుండా నా పిల్లల్ని నీ మార్గంలో నడుచులాగిన వాళ్ళని నీ రక్షణలోకి వాళ్ళు నడిపించి ప్రభువా, నీ క్రమంలో జీవించలాగిన వాళ్ళని నీ మార్గంలో నడిపించని దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా మనం చేయవలసిన వారమై ఉన్నాం. బిడ్డల కోసం మొరపెట్టాలి. ఎందుకంటే పిల్లలు మరి చెడు మార్గంలోకి వెళ్లకుండా, పాపపు ఆలోచనలు వాళ్ళకి రాకుండా, పాపపు పనులు వాళ్ళు చేయకుండా మరి వారి కోసం మనం కూడా తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో మనం ఏ రీతి ప్రార్థించేవారు ఉండాలి, మొరపెట్టేవారు ఉండాలి. లేకుంటే మన పిల్లలు మనకేం చేశారు దినాన్ని, వాళ్ళ ద్వారా మన జీవితాలు ఎంతో మరి దుఃఖమయము, బాధ, వేదనతో కురుంగిపోయే తల్లిదండ్రులు మనం ఈ దినాన్ని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. కనుక మరి బాలుడు నడవలసిన త్రోవను మనం నేర్పించాలి. ఏ విధంగా నేర్పించాలంటే మందిరానికి నడిపించాలి. మందిరంలో చక్క పాటలు పాడటంలో కానీ, వాక్యం చదవడంలో కానీ అన్ని విషయాలను ఉంటప్పుడు వాళ్ళు వాక్యాలు విన్నప్పుడు అయ్యో నేను పాపం చేయకూడదు కదా, నేను ఈ రీతిగా బ్రతకాలి కదా, పవిత్రంగా జీవించాలి మరి అని ఒక ఆలోచనలు పిల్లల హృదయాల్లో పుట్టించాలి మనమే. వాక్యాల ద్వారా, చక్కటి మంచి మాటల ద్వారా వాళ్ళ ప్రవర్తన మనము సరైన రీతిలో నడుచులాగా మనం వాళ్ళని నడిపించగలిగితే బిడ్డల జీవితాలు మంచి మరి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. మంచి చక్కగా వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి. మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు, మంచి బ్రతుకులు వాళ్ళకి రావాలంటే మనం ఏం చేయాలండి, మరి ప్రార్థన చేయాలి. వాళ్ళు చెడిపోకుండా మరి మంచి మార్గంలో నడవాలని మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు కదండి. కనుక మరి అతల్య లాంటి తల్లులుగా మనం ఎవరు ఉండకూడదని మరి కాబట్టి గుణవతి అనే భార్య మరి బిడ్డ తన మరి గుణవతి అనే భార్య ఏం చేస్తుందండి, మరి తన పిల్లలు నడతలు బాగా కనిపెట్టి వారిని చెడిపోతే కనుక వాళ్ళని కంట్రోల్ చేసుకుని క్రమశిక్షణలో మరి పెంచుకుంటూ ఉంటారు, నడిపిస్తారు. అటువంటి జీవితాలు కలిగి ఉండాలి. తల్లిముగా మన బిడ్డల జీవితాలు మంచి మార్గంలో జీవించాలి, పవిత్రంగా ఉండాలి. మరి నా పిల్లలు మరి కుడికి ఎడమకి తొట్టెళ్ళకుండా మరి ఒకరు వెళుతున్నారేమో చూసుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలంట. ఆ రీతిగా మనం ఉండాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. మంచి తల్లిముగా మరి జ్ఞానము గల తల్లులుగా మనం ఉండి మరి చక్కగా బిడ్డల్ని సరైన క్రమంలో మనం పెంచి వాళ్ళ పెద్దవాళ్ళని చేసినప్పుడు వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి. మన జీవితాలు కూడా వాళ్ళని చూసి సంతోషించేవారుగా మనం ఉంటాం కదా. కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సైన్యులకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము నాయన గాన ప్రతిగానతో కొనియాడబడుచుందండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నా ప్రభువు మరి అతల్య తన కుమారుడిని ప్రభు నా తండ్రి నాయన మరి చెడు ప్రవర్తన నేర్పించి చెడ్డగా
మరి సరైన మార్గంలో మరి పెంచకపోవడం ద్వారా తన చివరికి తనకు నాశనానికి నడిపించింది నా ప్రభా. తన కన్న తల్లి తనకు బిడ్డని ప్రభా నాశనానికి నడిపించడం ద్వారా తనకు మరణానికి మరి చివరికి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రభా. అట్రీతిగా తల్లిమైన మేము మరి ఆ రీతిగా ఉండకుండా నా ప్రభా మేము జాగ్రత్తగా మా బిడ్డల కొరకు ప్రార్థించి వాళ్ళ భవిష్యత్తుల కొరకు వారు నా ప్రభు వారు యొక్క పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధులుగా జీవించాలని, క్రమశిక్షణలోకి మరి వాళ్ళు పెరగాలని నాయన మేము నీ యొక్క వాక్యం ద్వారా మరి మేము అనేక విషయాలు నేర్చుకుని నా తండ్రి మేము ప్రార్థించి మా బిడ్డల జీవితాన్ని ప్రభువా మరి చక్కగా మరి ఉన్నతమైన స్థితిలోకి నడిపించలాగున తల్లిమైన మేమందరము మంచి ప్రార్థనా పనులుగా చేయమని నాయన అటు రీతిగా నీ వాక్యానుసారంగా జీవించి నీ వాక్యంలో కలిగిన విధేయత కలిగి నా ప్రభు నిన్ను గణపరిచేవారుగా మా బిడ్డలను కూడా నీ మార్గంలో నడిపించలాగా నీ కృపాశలు మాకు దయచేయమని నా యొక్క ప్రార్థన విన్నపం నీ పరిశుద్ధ పాత్రలో చేర్చుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వచ్చిన వారిని దీవించి ఆశ్రయించండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు. మరల శుక్రవారం దినాన మరల మేమందరము నీ మందిరంలో కూడి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రియ ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.